హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేనైతే సెకండ్ టైం కీర్ చేశానండి. ఫస్ట్ టైం కీర్ చేసినప్పుడు తెలియక షుగర్ ఒక కప్పు వేసేసానండి. అది ఎక్కువ స్వీట్ అయిపోయింది. సో ఎవ్వరైతే తినలేదు, ఆ మొత్తం అంతా పడేసాము. ఇప్పుడైతే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్ టేస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక 3 కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. నేనైతే ఇంట్లో పాలు అయిపోయాయి, సో 2.5 కప్ అయితే వేసుకున్నానండి. నేను ఇన్స్టంట్ కీర్ అయితే తీసుకున్నాను. మా ఆయన డీమార్ట్లో తీసుకొచ్చారు. ఇలా 2.5 కప్పు మిల్క్ వేసుకొని, మీరు ఉంటే పాలు ఒక 3 కప్ అయితే వేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పాలు బాగా మరగనివ్వాలి. సిమ్లో పెట్టి ఫస్ట్ హైలో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు పెట్టి తర్వాత సిమ్లో పెట్టి మంచిగా మరగనివ్వండి. చూడండి, ఇన్స్టంట్ కీర్ అనమాట. ఇందులోనే షుగర్ పౌడర్, సేమియా, అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని, యాలకుల పొడి మొత్తం అన్నీ ఉన్నాయండి. చూడండి, పాలు మొత్తం ఇలా మరిగినప్పుడు ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. సిమ్లో పెట్టి మాత్రమే వేసుకోండి. ఉండలు కట్టకుండా మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇందులోనే ఎలాచీ పౌడర్ కూడా ఉంటుందండి. మనం ఏమి వేయనవసరం లేదు, అన్నీ ఇన్స్టెంట్ అనమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉడికితే చాలండి, ఎక్కువ ఉడకనవసరం లేదు. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా ఉడికితే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేనైతే కొన్ని బాదం పప్పు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఇది చల్లారాక తింటే సూపర్ ఉందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని బాదం పప్పు అయితే వేసుకున్నాను. తింటే సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.